హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ గుత్తొంకాయ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనూ ఆంధ్ర వాళ్ళకి గుత్తొంకాయ అంటే చాలా ఫేమస్, చాలా ఇష్టం కదా. సో ముందుగా ఇక్కడ పావు కేజీ కన్నా 2-3 ఎక్కువ గుత్తొంకాయలు తీసుకున్నాను. మొత్తం 1 కేజీ దాకా ఉండొచ్చు. గుత్తొంకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి తడితుడిచి పక్కన పెట్టుకొని, మనం ఏ ప్యాన్లో అయితే ఇవి చేస్తున్నామో ఆ ప్యాన్లోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వీటన్నిటిని కూడా ఇలా బాగా కలుపుకుందాం పేస్ట్ లాగా. అవసరమైతే కొంచెం ఆయిల్ వేసుకొని ఇదంతటిని పేస్ట్ లాగా ఇలా బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు వంకాయలు ఉన్నాయి కదా, ఈ వంకాయలని చాకు తీసుకొని ఇట్లా 4 భాగాలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఈ స్టఫింగ్ ఉంది కదా, మనం చేసుకునే ప్యాన్లో ఉన్న ఈ స్టఫింగ్ని ఉప్పు, పసుపు, మసాలా కలిపి పెట్టుకునే మసాలాని ఇట్లా వంకాయలోకి పెట్టేసుకుని అదే ప్యాన్లో పెట్టేసుకుందాం. ఇలా చేయటం వల్ల వంకాయలు కండ్రక్కకుండా ఉంటే మొత్తం వంకాయలకి ఇలానే ప్రాసెస్ చేసుకొని, ఇప్పుడు ఒక ఆనియన్ని కట్ చేసి, పెద్ద ఆనియన్ని కట్ చేసి వేసుకొని, ఒక టమాటాని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాము. అలానే 2 రెమ్మల కరివేపాకు, 2 రెమ్మల కొత్తిమీర వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటన్నిటిని బాగా మ్యాష్ చేసుకుందాం. ఇలా మ్యాష్ చేసుకోవడం వల్ల మనం చేసే ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. మీరు ఎప్పుడైనా గుత్తొంకాయతో ఇలా కర్రీ చేశారా? చేయకపోతే ఒకసారి ఇలా నా స్టైల్లో చేయండి, చాలా బాగుంటుంది. ఇలా అంతా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసుకొని, దీంట్లోకి పొడి అనేది మనం ప్రిపరేషన్ చేసుకుందాం. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి అలా వచ్చిన వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు కామెంట్ పెట్టడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన ప్లేట్ పెట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని మసాలాకి రెడీ చేసుకుందాము. సో ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 10 జీడిపప్పు, ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి, అలానే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని, ఒక రెమ్మ చింతపండు పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పెట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ వంకాయల్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుందాము. సో ఉప్పు అది వేసాం కదా, ఒక 5 నిమిషాలకి ఇందులో కొంచెం చెమ్మ వచ్చేసి ఇలా వస్తుంది కదా, ఇది టమాటా పూర్తిగా మగ్గిపోయి వంకాయ కూడా కొంచెం మెత్తబడిపోతుంది అనమాట. అప్పుడు దాకా లో ఫ్లేమ్లో దీన్ని మగ్గించుకుంటూ ఉందాము. మగ్గించుకున్న తర్వాత జీడిపప్పు, నువ్వులు వేసుకొని మిక్సీ పెట్టుకున్నాం కదా చింతపండు, ఆ పేస్ట్ని ఇందులోకి వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకుందాము. సో ఇక్కడ మీకు ఉప్పు కారాలు సరిపోయాయో లేదో చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇప్పుడే ఉప్పు కారం కూడా వేసేసుకోండి. చూడండి కొంచెం ఆయిల్ పైకి తేలింది కదా, మీకు కనిపిస్తున్న వీడియోలో. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ప్రాసెస్. ఆయిల్ పైకి తేలిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మిగతా వంకాయలు కూడా పూర్తిగా కుక్ అయ్యేదాకా ఈ వాటర్ పోసుకొని బాగా కలుపుకొని ఉప్పు కారం చెక్ చేసుకున్న తర్వాత వీటిని మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు ఉడికించుకుందాము. సో ఈ కర్రీ చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీలోకి, బిర్యానీలో కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. సో చూడండి ఇదంతా కూడా ఇలా కలిపి చూపిస్తున్నాను. చూడండి మీకు ఇట్లా బాగా కలుపుకొని ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఆరిపోయేతలకి ఇంకొంచెం చిక్కబడుతుంది అనమాట. సో చూడండి ఇప్పటికే చిక్కగా వచ్చింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనంతా కలిపేసుకొని ఉంటే కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుత్తొంకాయ కర్రీ రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి